వృద్ధులకు కేర్ టేకర్ గా పనిచేసిన ఎల్లపు సాయి కుమార్ అనే వ్యక్తి తన వక్రబుద్ధి చూపించారు. హన్మకొండ జిల్లా బాలసముద్రంలో నివసిస్తున్న వృద్ధులు నిద్రలో ఉండగా ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను, ఒక స్మార్ట్ ఫోన్, కీప్యాడ్, కార్ తాళంతో పాటు ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం సైతం దొంగలించాడు. దీంతో బాధితులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో సుబేదారి ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేసిన క్రమంలో అదాలత్ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు నిందితుడు. దీంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అనంతరం విచారణ జరపగా అతనిపై గతంలో కూడా విశాఖపట్నం జిల్లా చీడకాడ పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నట్లు ఒప్పుకున్నాడని సిఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి 4 జతల బంగారు చెవికమ్మలు, ఒక బంగారు చైన్, ఒక బంగారు నెక్లెస్, ఒక స్మార్ట్ ఫోను, కీప్యాడ్ ఫోను, ఒక కారు తాళం, అలాగే ఆంధ్ర బ్యాంక్ డెబిట్ కార్డ్ ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కి తరలించినట్లు సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన ఏఎస్ఐ పాపయ్య, కానిస్టేబుల్ లియాఖత్ అలీని సుబేదారి సిఐ సత్యనారాయణ రెడ్డి అభినందించారు. ఏడు 9/2024 రోజున ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలసముద్రంలో ఒక హౌస్లో కేర్ టేకర్గా చేరి ఎలాంటి అనుమతి లేకుండా వారి ఇంట్లో ఉన్నటువంటి సొమ్మును దొంగతనం చేసి పారిపోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వెహికల్ చెకింగ్లో చేయుచుండగా శ్రీకాంత్ ఎస్ఐ గారు మరియు నేను దాన్ని పట్టుకోవడం జరిగింది. ఎల్లపు సాయి కుమార్, సన్నాఫ్ కనకరాజు, అనకాపల్లి. ఇది అనకాపల్లి విశాఖపట్నం నుంచి వచ్చి ఇక్కడ ఉండి దొంగతనం చేయడం జరిగింది. అందులో భాగంగా అతని వద్ద నుంచి సుమారు 6 తులాల బంగారం మరియు 2 ఫోన్లు కూడా ఏటీఎం కార్డు కూడా సీజ్ చేయడం జరిగింది. పాత కేసులో ఉన్నటువంటి ఇతనిపై అనకాపల్లిలో పాత చరిత్ర కూడా ఉంది. అక్కడ కూడా 2 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వీరన్నింటినీ కూడా నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతుంది.